హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 51. రైటర్ కావ్య విరించి. మరి నిన్న నైట్ నేను సారీ అడగగానే మనస్ఫూర్తిగా ముద్దు ఇచ్చి సారీ చెప్పావు అని కళ్ళెగరేశాడు సంతోష్. మీరు సారీ అడిగితే చెప్పాను, కానీ నా అంతటా నేను సారీ చెప్పలేదు కదా సార్ అని అంది హాసిని. ఇంతకుముందు సారీ చెప్పమని నేను అడిగినప్పుడు ఎప్పుడు నీకు నువ్వు ఇలా సారీ చెప్పలేదుగా అని అన్నాడు సంతోష్ హాసిని చెంపలపై ముంగురులు సరిచేస్తూ. అంటే అది మనం ఒక ఒప్పందం పెట్టుకున్నాం కదా, ఆ ఒప్పందం పాత్రలో ఇమిడిపోయానన్నమాట అని అంది హాసిని సంతోష్ తోటి. ఎక్కడా తగ్గట్లేదు, అస్సలు బయటపడట్లేదుగా నువ్వు అని సంతోష్ మనసులో అనుకుంటూనే హాసినిని వదిలేసి కిందకి వెళ్ళిపోయాడు. హాసిని కొన్ని క్షణాలు నిట్టూర్చి తను కూడా కిందకి వెళ్ళి చిద్విలాసిని లేపింది. నిద్ర లేచిన చిద్వి హాసినిని చూడగానే అమ్మా అంటూ హత్తుకొని, అమ్మా ఆ దెబ్బేంటమ్మా అని అడిగింది. కారు నేర్చుకుంటుంటే దెబ్బ తగిలింది తల్లి అని అంది హాసిని. అవునా అమ్మా, నొప్పిగా ఉందా అమ్మా అని అడిగింది చిద్విలాసిని ముద్దుగా. లేదు తల్లి, మనం త్వరగా ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి టిఫిన్ తినేద్దాం సరేనా అని అంది హాసిని. ఓకే అమ్మా అని అంది చిద్విలాసిని. చిద్విలాసిని రెడీ చేసేసి కిందకి తీసుకువెళ్ళేసరికి ఆమెని సంతోష్ పక్కన నిలబడి, సార్ ఇవాళ టిఫిన్ కూడా నేనే చేశాను సార్, మీ నాన్నగారికి మసాజ్ చేయడం అయిపోయాక నేనే వండాను సార్, అసలు ఖాళీగా ఉండటం ఇష్టం లేదు సార్ నాకు అని అంది ఆమెని సంతోష్కి చట్నీ వేస్తూ. నిజమే అండి, ఈ నర్సులా కాకుండా ఇంట్లో మనిషిలా కలిసిపోతుంది అని అంటూ సంతోష్ పక్కకి వచ్చి కూర్చుని, ఆమెని కాస్త జరగవా, మా చిద్వికి టేబుల్ పైన కూర్చుని తినడం అలవాటు, అందులో మా చిద్వి వాళ్ళ నాన్నకి నాకు మధ్యలోనే కూర్చుంటుంది అని అంది. ఆమెని మొహం మార్చుకుని సంతోష్కి అటుపక్కన ఉన్న స్వప్న పక్కకి వెళ్ళి నిలబడింది. ప్లేట్లో టిఫిన్ తినకుండా టెన్షన్తో ఏదో ఆలోచిస్తూ ఉన్న స్వప్నని గమనించిన హాసిని, ఏమై ఉంటుందబ్బా అని మనసులో అనుకుని, ఒకవేళ ప్రణవ్తో బిజినెస్ విషయం అయ్యుంటుంది అని అనుకుని సంతోష్ని పిలిచింది. ఏవండి, ప్రణవ్ లోన్ అండ్ బిజినెస్ పార్ట్నర్ సంగతి ఎక్కడి వరకు వచ్చింది అని అడిగింది హాసిని సంతోష్ని. హాసిని ఏవండి అని పిలవగానే అందరూ ఆశ్చర్యపోయారు. సంతోష్ తనని కాదు అన్నట్టు టిఫిన్ తింటుంటే, ఏవండి మిమ్మల్ని అడిగేది, ప్రణవ్ బిజినెస్ విషయం ఎంతవరకు వచ్చింది అని కాస్త స్వరం పెంచి అడిగింది హాసిని. హాసిని పిలిచిన పిలుపు విని సంతోష్కి పులమారింది. హాసిని వాటర్ తీసుకుని సంతోష్ ముందు పెట్టి తను తలను తట్టింది. సంతోష్ గడగడా వాటర్ తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టగానే, చెప్పండి ప్రణవ్ బిజినెస్ లోన్ అది ఎంతవరకు వచ్చింది అని అడిగింది. పార్ట్నర్ ఒక్కటే బ్యాలెన్స్ హాసిని అని అన్నాడు ప్రణవ్ హాసిని వెనకే నిలబడి. హాసిని వెనక్కి తిరిగి నువ్వెప్పుడు వచ్చావు ప్రణవ్ అని అడిగింది. నువ్వు సంతోష్ సార్ని ఏవండి అని పిలిచి అందరికీ షాక్ ఇచ్చినప్పుడే వచ్చాను హాసిని, మేము తేరుకున్నాం, కానీ సంతోష్ సార్ చూడు ఇంకా షాక్లోనే ఉన్నట్టున్నారు అని అన్నాడు ప్రణవ్ హాసినితోటి. ఇందులో షాక్ అయ్యేంతగా ఏముంది ప్రణవ్ అని అడిగింది హాసిని ప్రణవ్ని. ఎప్పుడు అన్నయ్యని సార్ అనే కదా వదినా నువ్వు పిలిచేది, సడన్గా ఏవండి అనేసరికి గట్టి షాకే తగిలింది మాకు అని అంది స్వప్న. హాసిని ఓరకంట అమ్మనీని చూస్తూ, అంటే స్వప్న సార్ని అందరూ మాటకి ముందు మాటకి వెనుక కూడా సార్ అది సార్ ఇది అని అంటూనే ఉంటున్నారు కదా, అలా పిలిచే వాళ్ళకి నాకు తేడా ఉండాలి కదా, తెలియాలి కూడా అని అంది హాసిని స్వప్నతో. హాసిని మాటలు విన్న సంతోష్, ఆమెని సార్ అని పిలిచినందుకే నీలోని ప్రేమని బయట పెడుతున్నా నువ్వు నాతో చెప్పకూడని కారణం ఏమై ఉంటుంది, నువ్వు దేనికి భయపడుతున్నావు అని అనుకున్నాడు మనసులో. ఇది సార్ని ప్రేమిస్తున్నప్పుడు చెప్పేయచ్చుగా, యామిని అని అంటుందేంటి అని ఆలోచనలో పడింది హరిణి. హాసిని సంతోష్ తోటి, ఏవండి నా దగ్గర ఒక ఆలోచన ఉంది, అది ప్రణవ్ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి అని అంది హాసిని. ఏంటది
అడిగాడు సంతోష్. అదేంటి అంటే స్వప్న చదివింది కూడా ఫార్మాకి సంబంధించింది కదా, కాబట్టి ప్రణవ్కి పార్ట్నర్గా స్వప్నని బిజినెస్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు? ఇటు స్వప్నకి కూడా బిజినెస్ చేయాలని ఉంది, అలాగే ప్రణవ్కి కూడా చాలా నమ్మకమైన పార్ట్నర్ దొరికినట్టుంటుంది కదా అంది హాసిని. అత్తయ్య మీరేమంటారు అత్తయ్య? స్వప్న ఎలాగో బిజినెస్ చేయాలి అని అనుకుంటుంది కదా, తెలిసిన వాళ్ళు అయితే మనకు కూడా మంచిదే కదా అని నాకు ఇలా అనిపించింది అంది హాసిని. నాకైతే నీ ఆలోచన నచ్చింది, ఇక నిర్ణయం సంతోష్దే అని అన్నారు ప్రభగారు. సంతోష్ స్వప్న వైపు చూడగా, నాకు బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ ఉందన్నయ్య, ది బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని ఆలోచన కూడా ఉందన్నయ్య. అందుకు ప్రణవ్ గారు అయితే నమ్మకంగా ఉంటారు, ఆయనకి ఫార్మా ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకైతే ప్రణవ్ గారితో బిజినెస్ చేయాలని ఉంది అని చెప్పింది స్వప్న. హరిని పెళ్లి ముహూర్తం పెట్టాక ఈ బిజినెస్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఆలోచిద్దాం అని అన్నాడు సంతోష్. స్వప్న మొహం ఆనందంతో వెలిగిపోగా ప్రణవ్ కూడా స్వప్న వైపు చూసి నవ్వి ఆలోచనలో ఉన్న హరిణిని ఆట పట్టిస్తూ, ఏంటి పెళ్లి కూతురా, నీకు కాబోయేవాడి గురించా ఇంతగా ఆలోచిస్తున్నా అని అన్నాడు ప్రణవ్ హరిణిని. అందరూ నవ్వుకోగా త్వరగా టిఫిన్స్ ముగించుకుని హర్ష వాళ్ళ పేరెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హాసిని చిద్వితో ఆడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉండిపోయింది. హరిణి సంతోష్ ఫోన్కి మీతో మాట్లాడాలి సార్ అని మెసేజ్ పెట్టింది. సంతోష్ హరిణికి లాన్లోకి వస్తున్నా అని మెసేజ్ పెట్టాడు. ఏంటి రమ్మన్నావు, హాసిని ఏమైనా చెప్పిందా అని అడిగాడు సంతోష్ హరిణిని. లేదు సార్, టైంకి ఆ ఆమెని వచ్చేసింది కానీ యామిని అని ఆగిపోయింది అని హాసిని చెప్పిన విషయాన్ని సంతోష్కి చెప్పింది హరిణి. అవునా, సరే థ్యాంక్స్ హరిణి, ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పాడు. సరే సార్ అని హరిణి వెళ్ళిపోతుంటే, ఆగు హరిణి, అన్నయ్య అని పిలువు, నాకు స్వప్న ఎంతో నువ్వు అంతే, సార్ అనే పిలుపుతో దూరాన్ని పంచకు అని అన్నాడు సంతోష్ హరిణితో. సరే అన్నయ్య అని లోపలికి వస్తుంది హరిణి. సంతోష్ హరిణి లాన్లో మాట్లాడుకుంటూ ఉండగా సంతోష్ వాళ్ళ నాన్న రావు గారికి మసాజ్ చేస్తూ విండోలో నుండి సంతోష్నే చూస్తూ ఉంది ఆమెని. డైనింగ్ టేబుల్ దగ్గర చిద్విలాసినితో ఆడుతున్న హాసినికి డైనింగ్ రూమ్ ఎదురుగా ఉన్న రూమ్లో ఉన్న ఆమెని మసాజ్ చేస్తూ విండో వైపే చూస్తూ ఉండటం గమనించి ఆమెని చూస్తున్న వైపు చూసింది. సంతోష్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. ఈ దొంగ ముఖంది ఇలా తగులుకుందేంటి అసలు, దీనికి వేరే ఎవరు దొరకలేదా చచ్చుమోహంది అని అనుకుంటూ ఉండగా హరిణి వచ్చి, ఏంటే చాలా సీరియస్గా కనిపిస్తున్నావు అని అడిగింది హరిణి హాసినిని. హాసిని చిద్విలాసినితోటి అత్త దగ్గరికి వెళ్ళి ఆడుకో చిద్వి, సరేనా, అమ్మ వంట చేస్తుంది అని హరిణిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు తీస్తూ, ఆ అమ్మనిని చూసావా, గ్రద్దకళ్ళు వేసుకున్న డాగమోహంది, మావయ్య గారికి నూనె మసాజ్ చేస్తూ కూడా అది ఆయనకి సైట్ కొడుతోందేంటే, ఈ టక్కులాడికి మా ఆయనే దొరికాడా ఏంటి, జిత్తులు మారి నక్కలా ఉందది, ఓ వయ్యారాలు పోతోంది, ఇందాక కాఫీ ఇచ్చినప్పుడు ఆయన గారు పాట పాడుతుంటే దాని మొహం చూసావా ఎంత వెలిగిపోయిందో, బహుశా ఆ వెలుగుని కనిపెట్టిన ఎడిసన్ మొహంలో కూడా ఇంత వెలుగు వచ్చి ఉండదు, సగం చెక్కేసి వదిలేసిన చెక్క మొహంది, దాన్ని ఈ ఆనపకాయ కోసినట్టు దాని తలకాయ కోసేయాలి, కోసేస్తాను కూడా అని ఆవేశంగా తిట్టి ఆయాసపడింది హాసిని. ఇంత ఫ్రస్ట్రేట్ అవుతావు ఎందుకు హాసిని, అది జస్ట్ సైట్ కొడుతోంది అంతే కదా, సంతోష్ అనే ఏమైనా ఆ చింపాంజీ మొహానికి పడతారా, కనీసం ఆ ఆలోచన కూడా రాదు కదా అన్నయ్యకి అని అంది హరిణి. ఏమోనే, పల్లవికి చరణ్ అంటే ఎంత ఇష్టం, అలాంటిది పల్లవినే యుఎస్ వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యింది కదా, అలా సంతోష్ కూడా నాకు దూరం అవుతారేమో అని భయంగా ఉందే, అయినా నా పేరులో ఉన్న నవ్వు నా జీవితంలో ఉండదేమోనే అని అంది హాసిని. ఇంత ప్రేమను మనసులోనే దాచుకునే బదులు మీ ఆయనతో చెప్పచ్చుగా అని అంది హరిణి హాసినితోటి. హాసిని మౌనంగా ఉంది. చెప్పవే, ఎందుకు అన్నయ్యకి నీ మనసులో మాటను చెప్పట్లేదు నువ్వు, ఆ యామిని ఏం చేసింది అని అడిగింది హరిణి. ఏదో అందిలే, తర్వాత చెప్తా కానీ హర్ష వాళ్ళు ఎంతవరకు వచ్చారు,
ఇంకా ఎంతసేపు పడుతుంది రావడానికి అని అడిగింది హాసిని. మొండిగట్టం ఇది, టాపిక్ మార్చేసింది. దీనికి అన్నయ్యే కరెక్ట్ అని హరిణి తన మనసులో అనుకుని ఇంకో 20 మినిట్స్లో వస్తారట. కానీ పోనీ ఈ విషయం చెప్పు, మీ ఆయన్ని ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావు అని అడిగింది హరిణి. అప్పటి వరకు హాసిని మొహంలో చిరాకు మొత్తం పోయి సిగ్గు చేరింది. సిగ్గుపడతావేంటే, చెప్పు, అన్నయ్యని ఎప్పటి నుండి ఇష్టపడుతున్నావు నువ్వు అని అడిగింది హరిణి హాసినిని. ఏమోనే, నాకు తెలియదు. మొదట్లో ఈయన్ని వర్క్ ఎక్కువగా చెప్తున్నారు అని తిట్టుకునేదాన్ని. ఆ తర్వాత శివ అన్నయ్య ఈయన గురించి చెప్పింది విన్నాక ఈయన అనుభవించిన బాధ ముందు నా బాధ చిన్నది అనిపించింది. ఆయన నాతో బలవంతంగా షార్ట్ ఫిలింకి పెళ్ళికి ఒప్పించినా ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు నన్ను. నీకు తెలుసా హరిణి, షూటింగ్లో మా ఇద్దరి మధ్య ముద్దు సీన్ చెప్పినప్పుడు కూడా సార్ ఆయన లిమిట్స్లోనే ఉన్నారు హరిణి. ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఫొటోస్కి ఇబ్బంది పడుతున్నా అని చిన్నీతో కలిపి ఫొటోస్ తీయమన్నారు యష్ని. తెలుసా నీకు? షార్ట్ ఫిలిం షూటింగ్కి కూడా ఇబ్బంది పడుతున్నా అని యశ్వంత్ని ఆఫీస్లోనే ఫోటోగ్రాఫర్ని చేసేశారు. ఒకరోజు షూటింగ్లో నేనే చరణ్ మీద కోపంతో ఆయనకి ముద్దు పెట్టేశాను. ఆ తర్వాత కూడా అది సాకుగా చూపించి ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు నన్ను. మా పెళ్ళి రిసెప్షన్లో ఆయన నా గురించి చెప్పినది విని నా మనసు ఉప్పొంగిపోయింది హరిణి. అత్తకి టాబ్లెట్స్ మార్చారని ముందు కోపం వచ్చినా దాని వెనుక దాగున్న ఆయన ప్రేమ నా మనసుని కరిగించేసింది. హరిణి, నీకో విషయం తెలుసా? ప్రేమ కోపాన్ని కూడా కరిగించగలదు, నవ్వులా మార్చగలదు. అదే లేకపోతే నవ్వు కూడా బాధగా మిగిలిపోతుంది. ఈ హాసినిలో నవ్వుకి కారణం సంతోష్. ఆయన నాతో చేసే చిలిపి అల్లరిని బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను నేను. ఆ చిలిపి అల్లరికి నా చిరుకోపాన్ని జోడించి నా మనసుని ఆయన ముందు పెట్టాలి అని అనుకున్నా. నా చిరుకోపం వెనుకున్న ప్రేమ ఆయనతో దోబూచులాడుతుంటే ఆ అనుభూతే వేరు. అది మాటల్లో వర్ణించలేం హరిణి, అనుభవించాల్సిందే. ఒక్కోసారి ఇంత అదృష్టం నాదేనా, ఈ జీవితం నా సొంతమేనా అనిపించేది. ఇంతలో అని ఆగిపోయింది. ఈ మాటలన్నీ హాసిని చెప్పకముందు హరిణి సంతోష్కి ఫోన్ చేసి ఆన్లో ఉంచింది. హాసిని మనసులో తన స్థానాన్ని తెలుసుకున్న సంతోష్కి వెంటనే వెళ్ళి హాసినిని హత్తుకొని తన దాస్తున్న నిజాన్ని తెలుసుకోవాలి అనిపించింది. ఫోన్ కట్ చేసి హాసిని దగ్గరికి వెళ్దాం అని లాన్లో నుండి గుమ్మంలోకి వస్తూ ఉండగా హర్ష వాళ్ళ పేరెంట్స్ పంతులు గారితో వస్తున్నారు. సంతోష్ వాళ్ళకి ఎదురు వెళ్ళి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. నేను వచ్చేసాను, నువ్వు ఎక్కడా అని హరిణికి మెసేజ్ పెడుతూ లోపలికి వచ్చాడు హర్ష. హర్ష మెసేజ్ చూసి హాసిని, హర్ష వాళ్ళు వచ్చారే, అబ్బో సిగ్గే అని ఆట పట్టించి వాళ్ళ అత్తకి హర్ష వాళ్ళు వచ్చారు అని చెప్పింది. హాసిని వాళ్ళ మేనత్ రాజ్యం గారు హర్ష వాళ్ళ అమ్మగారిని బాగున్నారా వదిన గారు అని పలకరించారు. బాగున్నామండి, మనం ముందుగా అనుకున్నట్టే 2 నెలల తర్వాత పెళ్ళి పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మా అత్తగారు పట్టుపట్టడంతో మిమ్మల్ని ఇలా సడన్గా పెళ్ళి చేయమని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది అని అన్నారు ఆవిడ. 2 నెలల తర్వాత అయినా చేసేదే కదా అండి, అదేదో ముందే ముడిపెట్టేస్తున్నాం అంతే కదా అండి అన్నారు ప్రభగారు. పంతులు గారు ఇద్దరి జాతకాలు చూసి ఇంకొక 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు. 15 రోజుల్లోనా అని రాజ్యం గారు కంగారు పడుతూ అన్నారు హాసినితోటి. ప్రభగారు, మీరేం కంగారు పడకండి, అందరం ఉన్నాం కదా, తలొక చెయ్యి వేసి పనులు ఇట్టే అయిపోతాయి అని అన్నారు రాజ్యం గారితోటి. అంటే అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యడానికి మా తోటి కోడలు మరిదికి పెళ్ళికి కనీసం 2 నెలల ముందు చెప్తే కానీ వీలు పడదు అన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు నిశ్చితార్థానికి కూడా రాలేకపోయారు అని రాజ్యం గారు అంటుంటే, రాలేక కాదు అమ్మ, రావడం ఇష్టం లేక రాలేదు అంతే. వాళ్ళు ఏమైనా పక్క దేశంలో ఉన్నారా? పక్క రాష్ట్రంలోనే కదా ఉన్నది అని అంది హరిణి. పోనీలేవే, వదిలే, అయ్యిందేదో అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు నీ పెళ్ళిలో ఉండడం ముఖ్యం కదా అని అన్నారు రాజ్యం గారు హరిణితోటి. అయ్యో ఇప్పుడు ఎలా అండి, 2 నెలలంటే అని హర్ష తల్లి అన్నారు. మీకు అభ్యంతరం లేదు అంటే
హరిణికి మేము కన్యాదానం చేస్తాం అని అన్నారు విష్ణు గారు. అవునండి, మాకు మా స్వప్న కీర్తి ఎలాగో హరిణి కూడా అంతే, ఇట్టే కలిసిపోయింది మా అందరితో అని అన్నారు లక్ష్మి. రాజ్యం గారికి ఆనందంతో కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోయాయి. హాసిని విష్ణు గారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాభావంతో, నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోగలను మావయ్య అని అంది. హాసిని విష్ణు గారు హాసిని తల నిమురుతూ, హాసినికి మాత్రమే వినిపించేలా నా చిన్న కొడుకుని నాకు ఇచ్చావుగా అని అందరికీ వినిపించేలా మాకు ఆడుకోవడానికి చిద్విలాస్నికి తోడుగా మా పెద్ద కొడుకుని తిరిగి ఇవ్వు తల్లి అని అన్నారు. ఆ మాటకి హాసిని చిన్నగా నవ్వి సైలెంట్ అయ్యింది. హాసిని పెదవుల్లో చిరునవ్వు వెనుకున్న బాధను గమనించిన సంతోష్, ఆ యామిని ఏమైనా బెదిరించిందా హాసినిని అని అనుకున్నాడు మనసులో. పంతులు గారు, సరే అండి, ఇక బయలుదేరుతాను అని వెళ్ళి అందరూ పెళ్లి మండపం దగ్గర నుండి ఒక్కొక్క పని గురించి కబుర్లలో పడ్డారు. హర్ష హరిణికి నీ రూమ్ చూపించు అని సైగ చేశాడు. అని తల అడ్డంగా ఊపింది హరిణి. వీళ్ళ సైకిల్ గమనించిన సంతోష్ హరిణితోటి, హరిణి, హర్షకి ఒకసారి ఇల్లంతా చూపించు అని అన్నాడు. ఈలోపు మేము నీ పెళ్లి ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాం అని అన్నాడు సంతోష్. హరిణి సరే అన్నట్టుగా తల ఊపింది. హర్ష కూడా హరిణి వెనకే వెళ్ళాడు. హరిణి తన రూమ్లోకి తీసుకెళ్ళగానే హర్ష డోర్ వేసేశాడు. ఓయ్, డోర్ తీ, ఎవరన్నా చూస్తే బాగోదు అని అంది హరిణి హర్షతోటి. చూడకూడదనే కదా తలుపు వేశాను అని అంటూ హర్ష హరిణిని గోడకి లాక్ చేశాడు. నువ్వు గుడ్ బాయ్వి కదా, ఇలా నాటీ బాయ్వి కాదు కదా అని అంది హరిణి. అందరి దగ్గర గుడ్ బాయ్, నా భార్య దగ్గర కాదు అని అంటూ హరిణి పెదాలను అందుకొని 2 నిమిషాలకి విడిచిపెట్టాడు హర్ష. హరిణి సిగ్గుపడి హర్షను తోసేసి తలుపు తీసుకుని వెళ్ళి హాసిని పక్కన నిలబడింది. ఏంటి విషయం అని కళ్ళతోనే ఆట పట్టించింది హాసిని హరిణిని. హరిణి ఏం లేదు అని తలను అడ్డంగా ఊపుతూనే ముసిముసిగా నవ్వుకుంది తనలో తాను. స్వప్న సంతోష్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఈరోజు మంచి రోజు కదా, ప్రణవ్ గారితో కలిసి ఒకసారి ఫార్మా ఫ్యాక్టరీని చూసి వస్తాను అని అంది. సరే వెళ్ళండి అన్నాడు సంతోష్. స్వప్న ప్రణవ్ వైపు చూడగా 5 minutes హర్ష వాళ్ళు వెళ్ళగానే వెళ్దాం అని అన్నాడు. పెళ్ళికి సంబంధించినవి మాట్లాడుకున్నాక హర్ష వాళ్ళు బయలుదేరారు. అక్కడి నుండి వాళ్ళతో పాటు గేట్ వరకు వెళ్ళింది హాసిని. హాసిని లోపలికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళేసరికి పడిపోతున్న ఆమని చేతిని సంతోష్ తన చేతితో పట్టుకుని ఆపాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.